ఈటీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలను పరిశీలిద్దాం. ముందుగా తెలంగాణ ఈనాడు ఎడిషన్ ఇది. ఫస్ట్ బ్యానర్ హెడ్డింగ్ చూసినట్లయితే ప్రజాపాలనకు శ్రీకారం, సమస్యల పరిష్కారానికి సర్కార్ కొత్త కార్యక్రమం, 28 నుంచి 10 రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామస్థాయి సదస్సులు, విద్య, వైద్యం, రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యం అంటూ కూడా ఒక బ్యానర్ హెడ్డింగ్ వచ్చింది. ప్రజాపాలనకు శ్రీకారం, ఇక క్షేత్రస్థాయిలో పరిపాలన మొదలు పెట్టడానికి శ్రీకారం చుట్టారు. సమస్యల పరిష్కారానికి సర్కారు కొత్త కార్యక్రమాన్ని ఎంచుకుంది. అది 28 నుంచి ఈ నెల అంటే డిసెంబర్ 28 నుంచి దాదాపు 10 రోజుల పాటు జరుగుతుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి సదస్సులు, ఎందుకంటే ఇక్కడ హైదరాబాదు ప్రజా భవన్కి వెల్లువెత్తుతున్నాయి, వినతుల వెల్లువ, ప్రజలు వస్తున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి, జిల్లాల నుంచి. అందువల్ల ఎక్కడ సమస్యలు అక్కడే పరిష్కరించడానికి కలెక్టర్ల స్థాయిలో గ్రామ సదస్సులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 10 రోజుల పాటు గ్రామ స్థాయి సదస్సులు ఏర్పాటు చేస్తారు. అక్కడే పిటిషన్స్ ప్రజల నుంచి స్వీకరిస్తారు కలెక్టర్లు. ఎక్కడికక్కడ సమస్యలు అక్కడే పరిష్కారం కావాలనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. ఇక విద్య, వైద్య, రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే రెవెన్యూ అంశాలు ఎక్కువగా వస్తున్నాయి. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా చాలా వినతులు ప్రజల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 3 అంశాలకు కూడా ఈ గ్రామ స్థాయి సదస్సుల్లో ఒక ప్రాధాన్యత ఇస్తారంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. అదేవిధంగా 28 నుంచి కూడా రేషన్ దరఖాస్తులు, కొత్తగా రేషన్ దరఖాస్తులను కూడా స్వీకరిస్తారు. మీ సేవ ద్వారా స్వీకరణ, గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుదారుల ఎంపిక అంటూ కూడా ఎక్కడైతే గ్రామ సభ పెడతారో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో బస్తీ సభ పెట్టి అర్హులైనటువంటి వారిని ఎంపిక చేసేటువంటి విధానం ఈ సభల ద్వారా జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 89.98 లక్షల, అంటే దాదాపుగా 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద జారీ చేసిన కార్డులు 54,309 లక్షలు, రాష్ట్ర ఆహార భద్రత కార్డులు 35.59 లక్షలు ఉన్నాయి. ఇంకా కొత్తగా అర్హులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా కార్డులు స్వీకరిస్తారంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక మరోమారు బదిలీలు, కొంతమంది అధికారులను మళ్ళీ బదిలీ చేశారు. ఎందుకంటే పరిపాలన పునర్వ్యవస్థీకరణ చేసేటువంటి క్రమంలో ఇవన్నీ బదిలీలు సర్వసామాన్యం. ఇప్పటికే చాలా బదిలీలు చేపట్టారు, మళ్ళీ కొత్తగా కొన్ని బదిలీలు చేశారు. ఈసారి తొలిసారిగా ఆబ్కారీ శాఖలో కూడా మార్పులు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్గదర్శకాలను జారీ చేశారు. ఇక నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేనీటి విందు ఇచ్చారు. దానికి రాష్ట్ర గవర్నర్, అదేవిధంగా ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు కూడా దానికి హాజరయ్యారు. ఇక్కడ మనం చూస్తున్నాము రాష్ట్రపతి తేనీటి విందు. హాజరైన గవర్నర్, సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శివుడి ప్రతిమను బహుకరిస్తున్న గవర్నర్ తమిళిసై. చిత్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధ్య దంపతులు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక 2024లో భాజపాను ఓడించాలి, ఇండియా కూటమి నేతల పిలుపు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన. ఇక్కడ మనం చూస్తున్నాం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి ఎవరైతే 28 పార్టీలు నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జంతర్ మంతర్ వద్ద సమావేశమయ్యారు. ఇక్కడ ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఇండియా కూటమి నేతలు అధీర్ రంజన్ చౌదరి, సీతారాం యేచూరి, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, కేసీ వేణుగోపాల్, తిరుచి శివ, డి రాజా, వీరందరూ కూడా నిన్న జంతర్ మంతర్ దగ్గర కలిశారు. ఎంపీల సస్పెన్షన్ నిరసిస్తూ కూడా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2024లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని వారు మళ్ళీ తిరిగి ప్రజలకు పిలుపిచ్చారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ఆందోళనలు జరిగాయి. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సిపిఐ ఎమ్మెల్యేల కోననేని లోపల పేజీలో చూద్దాం దీని కంటిన్యూషన్. ఇక కేజ్రీవాల్కు 3వ ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకు 2 సార్లు ఈడీ సమన్లు జారీ చేసినప్పటికీ కూడా ఆయన హాజరు కాలేదు కేజ్రీవాల్. దాంతో మద్యం కేసులో జనవరి 3న ప్రశ్నించనున్నట్లు వెల్లడి అంటూ కూడా 3వ మరి ఆయన వెళ్తారా లేదా అనేటువంటి చూడాలి. ఇప్పటివరకు 2 సార్లు ఆయన అందుబాటులో ఉండి కూడా కావాలని ఆయన ఈడీ విచారణకు హాజరు కావటం లేదు. 100 ఏళ్ల అవసరాలు తీరుస్తాయి, అలాంటి కొత్త బిల్లును ఆమోదించాం. 17వ లోక్సభ భేటీల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. ఇటీవల ముగిసినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కీలకమైనటువంటి బిల్లుల్ని పార్లమెంట్ ఆమోదించింది. అలాంటి కొత్త బిల్లుల్ని, అంటే 100 ఏళ్ల అవసరాలు ఈ బిల్లులు తీరుస్తాయంటూ కూడా ప్రహ్లాద్ జోషి చెప్పుకొచ్చారు, ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి.
రాత్రింబవళ్ళు వణికే చలికాలం తీవ్రత ఎక్కువగా ఉంది. తెలంగాణ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 6.8 డిగ్రీలు నమోదైంది అత్యల్పంగా. ఇక మత స్వేచ్ఛను కాపాడుతాం. నిన్న క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఎల్బీ స్టేడియంలో. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా సభాపతి వీరందరూ కూడా పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా బిషప్ డేనియల్, స్పీకర్ ప్రసాద్ కుమార్ తదితరులు కూడా ఉన్నారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. మత స్వేచ్ఛను కాపాడుతాం, అర్హులైన పాస్టర్లు, ఇమాములు, మౌజములకు గౌరవ వేతనం అందిస్తామంటూ క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక చంద్రబాబు నివాసంలో చండీ యాగం అమరావతి ఉండవల్లిలోని తేదాప అధినేత చంద్రబాబు నివాసంలో చండీ యాగం, సుదర్శన నారసింహ హోమాల్ని శుక్రవారం నిర్వహించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో 40 మంది ఋత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. 2 భార్యలు పింఛనుకు అర్హులే, తలో సగం ఇవ్వాలన్న కర్ణాటక హైకోర్టు. రైల్వే ఉద్యోగికి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉంటే వారందరికీ ఆ శాఖ నిబంధనల ప్రకారం పింఛను పొందేందుకు అర్హత ఉంటుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. పింఛను మొత్తాన్ని ఉద్యోగి భార్యలకు సమానంగా పంచాలని జస్టిస్ ఎం నాగప్రసన్న తేల్చి చెప్పారు. ఇక తెలంగాణకు 1,533 కోట్లు, ఏపీకి 2,952 కోట్లు కేంద్ర పన్నుల వాటా కింద విడుదల చేశారు. ఇక కేయూలో 78 మంది వసతి గృహ విద్యార్థులను సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ వార్త వచ్చిన నేపథ్యంలో కేయూ క్యాంపస్ నుంచి 78 మంది వసతి గృహ విద్యార్థులను సస్పెండ్ చేయడం కొంత కలకలం రేపింది. ఇక టెండర్ల నుంచి పెండింగ్ బిల్లుల వరకు ప్రాజెక్టుల సమగ్ర సమాచారం అందించండి, పాత కొత్త ఆస్తుల తనఖా వివరాలు కూడా నీటిపారుదల శాఖకు ప్రభుత్వ ఆదేశం అంటూ కూడా ఇక్కడ వచ్చింది. నిజానికి శాసనసభ సమావేశాల్లోనే నీటిపారుదల మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయాలనుకున్నారు. కానీ పూర్తి సమాచారం అందకపోవడంతోనూ సమయాభావం వల్ల అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేయలేకపోయారు. అయితే ఆ శ్వేతపత్రానికి సంబంధించి కూడా తర్వాత శాసనసభ బయట సాధ్యమైనంత త్వరగా దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దానికి నుంచే టెండర్ల నుంచి పెండింగ్ బిల్లుల వరకు ప్రాజెక్టుల సమగ్ర సమాచారం అందించాలని, పాత కొత్త ఆస్తుల తనఖా వివరాలు కూడా నీటిపారుదలకు ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. ఇక ఇవి నమోదు చేస్తారని, ప్రతి ప్రాజెక్టులోని ప్యాకేజీలు, ఎంత మొత్తానికి పరిపాలన అనుమతులు ఇచ్చారు, ఎంత మొత్తానికి సాంకేతిక అనుమతి లభించింది, టెండర్ అగ్రిమెంట్ చేసుకున్న మొత్తం వివరాలు, ఒక్కో ప్రాజెక్టులో ఇప్పటివరకు జరిగిన పని విలువ ఎంత, బిల్లుల చెల్లింపు ఎంత, మొత్తం పూర్తయిందనే సమాచారం, చెల్లింపులు జరిగిన బిల్లుల్లో రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చినవి, రుణాల రూపంలో ఇచ్చిన మొత్తం, ప్యాకేజీల వారీగా పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయి, ప్రాజెక్టులకు రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం తనఖా పెట్టిన ఆస్తుల వివరాలు, వాటిలో పాత కొత్త ఆస్తుల సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ చేసిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ సమగ్ర ముఖ చిత్రం అనేటువంటిది ఆవిష్కరణ జరుగుతుంది. ఎందుకంటే ప్రాజెక్టుల వారీగా ఎంత పూర్తయింది, ఎంత చెల్లించారు, ప్రాజెక్టు వ్యయం ఎంత పెరిగింది, అదేవిధంగా ఆ ప్రాజెక్టు వ్యయానికి అయినటువంటి ఖర్చు చేసినటువంటి నిధులు ఎంత తనఖా పెట్టి రుణాలు తెచ్చారు, ఈ వివరాలన్నీ లేవు. దాన్ని సమగ్రంగా అందించాలని చెప్పి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ఆదేశించారు. దాని మీద నీటిపారుదల శాఖ ప్రభుత్వ ఆదేశం అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. హైదరాబాద్కు 340 అద్దె బస్సులు, టెండర్లు పిలిచిన ఆర్టీసీ, సంక్రాంతి నాటికి జిల్లాలకు 200 సొంత బస్సులు, నూతన లహరీ బస్సును పరిశీలిస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇక పోలీస్ పోస్టింగ్లో సిఫార్సుల సంస్కృతికి తెర, సిఫార్సు లేఖలు తెస్తే ఏసీఆర్లో నమోదు చేస్తామన్న కొత్తవాళ్ళ శ్రీనివాసరెడ్డి. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే పోలీస్ పోస్టింగుల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలీస్ పోస్టింగులకి అక్కడ స్థానిక ఎమ్మెల్యేల నుంచి లేఖలు తేవడం అనేటువంటిది రివాజ్గా మారింది. అది ఎస్ఐ పోస్ట్ కావచ్చు, సిఐ పోస్ట్ కావచ్చు, డిఎస్పీ పోస్ట్ కావచ్చు. డిఎస్పీ పోస్ట్ అయితే మంత్రి సిఫార్సు, ఇటువంటి అన్ని అనేకం గత ప్రభుత్వంలో నడిచినటువంటి వ్యవహారం. అయితే కొత్తగా హైదరాబాద్కు కమిషనర్గా వచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి మాత్రం చాలా తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా సరే లేఖలు తీసుకొస్తే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడతాం, దాంట్లో పదోన్నతుల్లో కూడా కోత పెడతాము, ఏడీఆర్లో నమోదు చేస్తామంటూ కూడా ఇక్కడ చేస్తే ఏసీఆర్లో నమోదు చేస్తామన్న కొత్తవాళ్ళ శ్రీనివాసరెడ్డి. వాస్తవానికి జరగాల్సిందెలా అంటూ కూడా
వాస్తవానికి పోలీస్ శాఖలో పోస్టింగులు పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ప్రతిపాదనల మేరకు జరగాలి. సాధారణంగా 2.5 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత బదిలీ చేసి కొత్త వారికి అవకాశం కల్పించాలి. లేదంటే అక్రమాలకు పాల్పడినట్లు రుజువైన మార్చేయాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో పనితీరు, సమర్థత, పోలీస్ అకాడమీలో మార్కులు తదితర అంశాలను పరిగణలో తీసుకుంటారు. ఇదంతా చాలా సంవత్సరాలుగా కాగితాల్లో మాత్రమే కనిపించే అంశంగా మిగిలిపోయింది. కేవలం రాజకీయ పైరవీలతోనే పోస్టింగ్లు వస్తున్నాయి అనేటువంటిది అందరికీ తెలుసు. దానిని మార్చాలని కొత్తవాళ్ళ శ్రీనివాసరెడ్డి, కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా సిఫార్సు లేఖలు తెస్తే అది వాళ్ళకి మైనస్ అవుతుంది కానీ ప్లస్ అవుతుంది అంటూ కూడా ఆయన హెచ్చరిక చేశారు. దాంతో పోలీస్ పోస్టింగ్లో సిఫార్సుల సంస్కృతికి తెర పడుతుందా అని ఒక వార్తా కథనం ఇక్కడ అందించారు. ఎడిటోరియల్ పేజీ ఈనాడు గిట్టుబాటు సేద్యమే పరిష్కారం అంటూ కూడా సేద్యానికి పరిష్కారం అంటే లాభసాటిగా మారాలంటే గిట్టుబాటు కావాలి, వ్యవసాయం గిట్టుబాటు కావాలి. ఎందుకంటే కనీస మద్దతు ధరలు లభించాలి, రైతుకు పండించే పంటకు గిట్టుబాటు ధర లభించాలి అంటూ కూడా అదే సేద్యానికి పరిష్కారం అంటూ కూడా ఇక్కడ ఎడిటోరియల్ రాశారు. ఇక అందరికీ బీమా అవరోధాలు ఎన్నో, ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించడానికి అనేక అవరోధాలు ఉన్నాయంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 247 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటికి భారత్లో అందరికీ బీమా రక్షణ కల్పించాలనేది భారత బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఘనతర ఆశయం. ప్రతి వ్యక్తికి నిర్దిష్టమైన బీమా రక్షణ కల్పించడం వల్ల కుటుంబ భవిష్యత్తుకు భరోసా దక్కుతుంది. ఈ విషయంలో దేశీయంగా ఎన్నో సమస్యలు నెలకొన్నాయంటూ కూడా ఇచ్చారు. ప్రస్తుతం దేశ జనాభాలో అత్యధిక శాతం మందికి భద్రత లేదు, అంటే ఆరోగ్య బీమా లేదు. నిజానికి పేదలు మధ్యతరగతి వారు ఎక్కువగా ఈ రోగాల బారిన పడి ఆసుపత్రులకు మందులకు డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. వారందరికీ కనుక బీమా ఉంటే ఈ దుస్థితి తప్పుతుంది. కానీ అందరికీ బీమా కల్పించాలంటే కూడా అనేక అవరోధాలు ఉన్నాయంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. కటకటాల్లో మానవ హక్కులు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జైల్లో 2 విచారణ ఖైదీలు గత జూన్లో మరణించారు. అక్కడ సిబ్బంది ఒత్తిడి వల్ల వారు బలవన్మరణానికి పాల్పడినట్లు ఇటీవల బయటపడింది. ఇలా ఎన్నో అమానవీయ పరిస్థితులకు నెలవులుగా మారిన కారాగారాలను సంస్కరించడం అత్యవసరం అంటూ కూడా దేశంలోని జైళ్లను సంస్కరించాల్సినటువంటి ఆవశ్యకత మీద ఈ వ్యాసంలో చర్చించారు. తమ్మిశెట్టి రఘుబాబు రాసినటువంటి వ్యాసం ఇది. విషం చిమ్ముతున్న డ్రాగన్, చైనా విషం భారత్పై విషం చిమ్ముతోందంటూ కూడా ఈ వ్యాసంలో రాశారు. ఆసియాలో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ మీద పైచేయి సాధించేందుకు చైనా అడ్డదారులు తొక్కుతోంది. ఇండియా రాజకీయాలను ప్రభావితం చేయడం, భద్రతను ప్రమాదంలోకి నెట్టడమే లక్ష్యంగా నకిలీ ఫేస్బుక్ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారాన్ని గుప్పిస్తోంది. ఈ మేరకు మెటా సంస్థ తాజా నివేదికలో హెచ్చరించింది అంటూ కూడా చైనా పరోక్ష యుద్ధం అంటే ప్రాక్సీ వార్ అంటారు, డైరెక్ట్గా యుద్ధం చేయకుండా అనేక మార్గాల్లో యుద్ధం చేస్తుంది. అదే దాంట్లో ఒకటి నకిలీ పోస్టింగులు అనేటువంటిది ఈ వ్యాసంలో చర్చించారు. చైనా దుర్మార్గం, అదేవిధంగా విషం చెప్తున్న డ్రాగన్ అంటూ కూడా ఈ వ్యాసంలో రాశారు. వసుంధర చలో పర్యటిద్దాం అంటూ కూడా ఇక్కడ శీతాకాలంలో పర్యటనకి చాలా ముఖ్యమైనటువంటి కాలం ఇది. శక్తి 2023 శక్తి అనేది ఒక శీర్షిక పేరు మీద ప్రతిరోజు కూడా ఈనాడు వసుంధరలో స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలకు సంబంధించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కథనాలు అందిస్తున్నారు. ఇక్కడ ఎవరో ఒకరు తోడుండాలి, కొద్ది దూరాలకైతే సరే కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళడం కష్టమే, అమ్మయ్యాక ఇలాంటివన్నీ పక్కన పెట్టేయాల్సిందే. సాధారణంగా అమ్మాయిల పర్యటనలాగే ఈ మాటలు వినిపిస్తాయి కదూ. వీటన్నింటినీ తప్పని నిరూపిస్తూ ఏడాది మహిళలు టూర్లకు ప్రాధాన్యం ఇచ్చారు, కొత్త ధోరణులకు శ్రీకారం చుట్టారు. వాటిలో ఇవి కొన్ని అంటూ కూడా చిన్నపిల్లల్ని తీసుకొని టూర్లకు వెళ్తున్నటువంటి అమ్మలకు సంబంధించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కథనాలు అందించారు. ఇక కాంతిని పెంచే కాఫీ అంటూ కాఫీని కూడా ఇక ముఖానికి అందానికి వాడచ్చు అంటూ కూడా కాఫీ పొడిని క్రీములు సీరముల బదులు కూడా కాఫీ పొడిని వాడండి అంటూ కూడా కొన్ని చిట్కాలు అందానికి సంబంధించినవి. మానసికంగా దగ్గర అవ్వండి అంటూ కూడా భార్యాభర్తలకి ఒక చిట్కా ఇచ్చారు. ఇడ్లీలు అమ్ముతావా అన్నారంటూ కూడా స్రవంతి అనే మహిళ ఇడ్లీలు అమ్మకం ద్వారా ఏ విధంగా ఒక 25 ఏళ్ల స్రవంతి ఇక్కడ చదువు తర్వాత మంచి ఉద్యోగం బదులు కూడా వ్యాపార రంగంలో ప్రవేశించి ఇడ్లీల అమ్మకం ద్వారా తనకంటూ ఒక అద్భుతమైనటువంటి కెరీర్ని మలుచుకుంది. దాని మీద ఒక కథనం. ఇక న్యూ ఇయర్ షాపింగ్కి వెళ్తున్నారంటూ కూడా కొన్ని చిట్కాలు న్యూ ఇయర్ షాపింగ్ చేసేవారికి. చలి పనిపెట్టే నెయ్యి అంటూ చలి తగ్గించడానికి నెయ్యి ఉపయోగపడుతుందంటూ కూడా నెయ్యికి సంబంధించినటువంటి విశేషాలు అందించారు. ఇక నిన్న
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చినటువంటి తేనీటి విందుకు హాజరైనటువంటి ప్రముఖులు ఇక్కడంతా చూస్తున్నాము. గవర్నర్ తమిళిసై, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు, ఇంకా మంత్రులు, సభాపతి, ఇక్కడ చైర్మన్, కౌన్సిల్ చైర్మన్ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు చాలామంది ఉన్నారు. ఇక్కడ సిఎస్ కూడా ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రి రాజనరసింహ, ఇక్కడ మనం చూస్తున్న రాజనరసింహ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే దంపతులు, సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, గవర్నర్ తమిళిసై, రాష్ట్రపతి కుమార్తె ఇతిశ్రీ, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి, మండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాష్, సిఎస్ శాంతికుమారి, రాష్ట్రపతి కుటుంబ సభ్యులు, మంత్రులు పొన్నం, అదేవిధంగా జూపల్లి, డీజీపీ రవి గుప్తా తదితరులు కూడా ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రపతి తేనీటి విందు. ఇక కారును స్వయంగా నడుపుతూ హరీష్ రావుతో రాష్ట్రపతి నిలయానికి వస్తున్న భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఇక 28 నుంచి రేషన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దానికి సంబంధించిన వార్త ఫస్ట్ పేజీ కంటిన్యూషను. లక్షల కుటుంబాలు ఎదురు చూపులు అంటూ కూడా రేషన్ కార్డుల కోసం ఇంకా లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మార్పులు చేర్పులు సైతం కొన్ని కార్డుల్ని మార్పులు చేర్పులు చేస్తారు అంటూ కూడా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు తప్పులు సరిచేయడానికి సైతం ఈ నెల 28 నుంచి అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. దేశ రక్షణను గాలికి వదిలేసిన భాజపా ప్రభుత్వం ధర్నా జరిగింది. నిన్న విపక్ష సభ్యులని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం మీద అన్ని పార్టీలు అంటే నాన్ బీజేపీ పార్టీలన్నీ కూడా ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేశాయి. ఇక్కడ మనం చూస్తున్నాం పార్లమెంటు బ్యాక్డ్రాప్లో పార్లమెంటు ఫోటో వేశారు. సేవ్ డెమోక్రసీ అని రాశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అందులో పాల్గొన్నారు. ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ఇండియా కూటమి ధర్నా, ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఇక్కడ కలిశాయి. హాజరైన మంత్రులు, కాంగ్రెస్, తెజస, సిపిఐ, ఆప్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇక రాత్రింబవళ్ళు వణికే రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 6.8 డిగ్రీలు నమోదైంది. ఉదయమే కాదు పగలు కూడా చలి ఎక్కువగా ఉందంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక మరోమారు బదిలీలు, రాష్ట్రంలో మరోమారు అధికారుల బదిలీలు జరిగాయి. ఈసారి ముఖ్యంగా ఆబ్కారీ శాఖలో బదిలీలు చేపట్టారు. 6 ఏళ్ల తర్వాత అబ్కారీలో అంటూ కూడా ఇది చాలా వాస్తవానికి 2 ఏళ్లకోసారి బదిలీలు జరుగుతుంటాయి. ఆబ్కారీ శాఖలో మాత్రం 6 ఏళ్లుగా చేపట్టలేదు. చాలామంది ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్నారు. 3 ఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్న వారిని మార్చాలన్న నిబంధన నేపథ్యంలో ఈ శాఖలో భారీ మార్పులు జరుగుతున్నాయి. ఇక ప్రజాపాలనకు శ్రీకారం అంటూ కూడా గ్రామ స్థాయి సదస్సులు నిర్వహిస్తారు 28 నుంచి 10 రోజుల పాటు. దానికి సంబంధించిన ఫస్ట్ పేజీ కంటిన్యూషను. 24న జిల్లా కలెక్టర్లతో సీఎం సమావేశం అయ్యి విధి విధానాలను, అదేవిధంగా ప్రభుత్వం ఏమనుకుంటుంది అనే దాని మీద కూడా ఆయన ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక క్రమబద్ధీకరణ మొదలయ్యేనా? ఎన్నికలతో 3 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ, ప్రభుత్వ నిర్ణయం కోసం రెవెన్యూ వర్గాలు ఎదురు చూపులంటూ కూడా రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరణ అంశం ఇంకా పెండింగ్లో ఉంది. అది మొదలయ్యేనా అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. బస్సులు కావాలి, బస్సులు. ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు. ఒత్తిళ్లకు గురి కావద్దని డిఎంలకు ఆర్టీసీ ఎండీ సూచన. బస్సులో సంఖ్య పెంచాలంటూ కూడా ప్రజాప్రతినిధులు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా బస్సులు అవసరం ఉంది. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత బస్సులో ప్రయాణం చేసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. డిమాండ్కి తగినట్టుగా సప్లై ఉండాలి, అంటే బస్సుల్ని సప్లై చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే ఒత్తిళ్లకు గురి కావద్దని డిఎంలకు, డిపో మేనేజర్లకు ఆర్టీసీ ఎండీ సూచన చేశారు. త్వరలోనే కొత్త బస్సుల్ని కొనబోతున్నది ఆర్టీసీ. ఇక జలవనరులు విషతుల్యం. నదులు, ఉపనదులు, చెరువులన్నీ కాలుష్యమయం. 280 చోట్ల పీసీబీ నీటి నాణ్యత పరీక్షలు. 66 చోట్ల డి గ్రేడు, 127 చోట్ల ఈ గ్రేడ్ ఇచ్చారు. ఇక్కడ బుర్గంపాడు సమీపంలో కలుషితమైన గోదావరి జలాలు, జలవనరులు విషతుల్యం అవుతున్నాయంటూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నాణ్యత పరీక్షలు చేసింది 280 చోట్ల. దాంతో 66 చోట్ల డి గ్రేడు, 127 చోట్ల ఈ గ్రేడ్కి పడిపోయాయి. న్యూమోనియా బాధితుల్లో కరోనా. ఎవరికైతే న్యూమోనియా ఉంటుందో వారికి కరోనా వస్తుంది అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. నీలోఫర్లో 2 నెలల చిన్నారి, 14 నెలల బాలుడిలో వైరస్ నిర్ధారణ. ఆసుపత్రిలోని పిల్లలందరికీ కోవిడ్ పరీక్షలు చేయాలని వైద్యులు నిర్ణయించారు. న్యూమోనియా లక్షణాలు: కఫంతో దగ్గు, చలి వణుకుతో జ్వరం, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బలహీనం, నీరసం, వికారం, వాంతులు, విరోచనలు. ఇవన్నీ న్యూమోనియా లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవారికి కరోనా లక్షణాలు కూడా వస్తాయంటూ కూడా, కరోనా అటాక్ అవుతుందంటూ కూడా. కరోనా లక్షణాలు: సాధారణ జ్వరం, ముక్కు కారటం, ఒళ్ళు నొప్పులు, దగ్గు, గొంతులో నొప్పి. ఇవన్నీ కూడా కరోనా లక్షణాలు. న్యూమోనియా బాధితులకు కరోనా వస్తుందంటూ కూడా వార్తా కథనం ఇచ్చారు.
అప్రమత్తత తప్పనిసరి. న్యూమోనియా సాధారణంగా 2 ఏళ్ల కంటే తక్కువ వయసు పిల్లలు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, ఆసుపత్రిలో చేరి ఎక్కువ కాలం ఐసీయూలో వెంటిలేటర్లపై ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. న్యూమోనియాతో పాటు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాజా కరోనా వేరియంట్ J1తో ప్రమాదం లేనప్పటికీ పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇక 101,245 పరీక్షలు చేశారు. 9 మందికి కోవిడ్ వచ్చింది. అందులో ఇక్కడ మనం చూస్తున్నాం. గృహ నిర్మాణ సంస్థను పునరుద్ధరించాలి. మంత్రి పొంగులేటికి సంస్థ ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్ల సంఘం వినతి ఇక్కడ మనం చూస్తున్నాం. మంత్రి పొంగులేటిని సత్కరిస్తున్న గృహ నిర్మాణ సంస్థ ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్ల సంఘం నేతలు. ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నామినేటెడ్ పదవులపై చర్చించడానికి అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. మార్క్ఫెడ్ లాభాల బాట పట్టాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇక అమ్మను అనాథన చేశారు. తాడికల్లో రోడ్డు పక్కన వృద్ధురాలు లచ్చమ్మ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త, అమానవీయమైనటువంటి వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. నవమాసాలు మోసి కనిపించిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూడాల్సిన తనయుడు, అతని కుటుంబ సభ్యులు ఆమెను అనాథగా వదిలేశారు. ఇంటికి తీసుకెళ్ళడానికి నిరాకరించి రోడ్డు పక్కన పడేశారు. ఈ హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇక్కడ మనం చూస్తున్నాం. నేడు భారస శ్వేతపత్రానికి విరుగుడుగా, శ్వేతపత్రానికి జవాబుగా శ్వేతపత్రం అంటే వారు ఎంత కష్టించి రాష్ట్రాన్ని నిర్మించారో అది చెబుతూ కూడా ఒక శ్వేతపత్రం అంటే కూడా దానికి ఒక పేరు పెట్టారు. ఆ శ్వేతపత్రాన్ని ఈరోజు తెలంగాణ భవన్లో కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, మిగతా వారు కూడా దాన్ని ఆవిష్కరిస్తారు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంది కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. నిజానికి తెలంగాణను అద్భుతంగా ఈ 10 ఏళ్లలో తీర్చిదిద్దాం, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాం, ఆ వివరాలన్నీ కూడా ఈ శ్వేతపత్రంలో పొందుపరుస్తామంటూ కూడా వారు ప్రకటన చేశారు. ఈరోజు ఒక మీడియా సమక్షంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రజెంట్ చేస్తారు. దాన్ని శ్వేతపత్రం కింద పేర్కొన్నారు వాళ్ళు. పిసిసి విస్తృత స్థాయి సమావేశం రేపటికి వాయిదా పడింది. పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవుల రద్దు, 9 మందికి ఉద్వాసన, వారి సిబ్బంది తొలగింపు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అంటూ కూడా ఇచ్చారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో గత 14 ఏళ్లుగా కొనసాగుతున్న రాష్ట్ర జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సింగరేణిని కాపాడింది కేసీఆరే, తెబోగా కాసమును గెలిపించుకుంటేనే న్యాయం, ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత. సింగరేణి సంస్థను కాపాడింది కేసీఆర్ మాత్రమేనని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఇక కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరాలి, భాజపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఇక డ్రైవర్ కండక్టర్లకు డబుల్ డ్యూటీ ప్రోత్సాహకాన్ని పెంచారు ఆర్టీసీలో. ఇక డిగ్రీ కళాశాలలపై ఏఐసిటిఈ పిడుగు, బీబీఏ, బీసీఏ, బీబీఎం కోర్సులకు అనుమతి తప్పనిసరి చేశారు. ఇంజనీరింగ్ కళాశాలలోని ఈ కోర్సులు ప్రవేశపెట్టుకోవచ్చు, భవిష్యత్తులో ఫీజులు పెరిగే అవకాశం అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కోరిన రఘునందన్ రావు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. శుక్రవారం రాజమౌళిలో గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. బక్కి వెంకటయ్య బారాస కండువా వేసుకుని ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపించారు. 27 నుంచి స్టాఫ్ నర్సు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఇక తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులను ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి శ్రీహర్రావుతో మెడికల్ కౌన్సిల్ సభ్యులు. ఇక ఛాంపియన్, నిన్న ఆస్ట్రేలియాతో జరిగినటువంటి ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత మహిళలు అద్భుతమైనటువంటి ప్రతిభ కనిపించారు. మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా మీద ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మెరిసిన దీప్తి, జమీమా, రాణించిన రిచా. ఆస్ట్రేలియా మహిళలతో ఏకైక టెస్ట్ మ్యాచ్. దీప్తి శర్మ 70 నాట్అవుట్తో ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు విజయం సాధించేందుకు భారత మహిళల జట్టు గెలుపు బాట వేసుకుంది. తొలి రోజు బౌలర్లు తక్కువ స్కోర్కే ప్రత్యర్థిని పడగొడితే మరోసారి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆడుతున్నారు బ్యాటర్లు. ఇప్పటికే 157 పరుగుల ఆధిక్యం సంపాదించిన టీమిండియాను విజయం సాధించకుండా అడ్డుకోవటం ఆస్ట్రేలియాకు దాదాపు అసాధ్యమే అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 219కి ఆల్అవుట్ అయింది, ముగిసింది. ఇక ఇండియా 119 ఓవర్లో 7 వికెట్లకు 376 పరుగులు, ఇంకా 3 వికెట్లు ఉన్నాయి చేతిలో.
ఇక స్వదేశానికి కోహ్లీ గాయంతో గైక్వాడ్ అవుట్ అంటూ కూడా ఒక టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగొచ్చాడు. కుటుంబంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా జట్టును వీడిన అతడు 26న తొలి టెస్ట్ ఆరంభానికి ముందే జట్టుతో చేరుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. ఫిబ్రవరి వరకు సూర్య కూడా దూరం అవుతాడు. భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దాదాపు 2 నెలల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో 3వ టీ20లో ఫీల్డింగ్ చేసుకుంటా సూర్య కాలు మెలికపడింది. చీలమండలో చీలిక వచ్చినట్లు కోలుకోవడానికి కనీసం 7 వారాలు పట్టనున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇక పద్మశ్రీ వెనక్కి నిన్న ఎవరైతే కుస్తీ వీరులు ఉన్నారో వారు తమ పథకాలను వెనక్కి, అదేవిధంగా పురస్కారాలను కూడా వెనక్కి ఇచ్చేస్తామంటూ కూడా చెప్పారు. పద్మశ్రీ వెనక్కి బహిరంగ సంచలన నిర్ణయం. ప్రధానికి లేఖ, డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా సంజయ్ ఎన్నికపై నిరసన. ఇక వీడ్కోలు తర్వాత సైన్యంలో ఐపీఎల్కు వీడ్కోలు పలికాక మహేందర్ సింగ్ ధోని ఏం చేస్తాడు? ఈ ప్రశ్నకు భిన్నమైన సమాధానం రావచ్చు. మరి ధోనిని అడిగితే అతని నుంచి కూడా స్పష్టమైన సమాధానం రాలేదు. ఏం చేస్తానో తెలియదు, కానీ సైన్యంలో ఖచ్చితంగా కొంతకాలం సేవలు అందిస్తానని అన్నాడు. ఐపీఎల్కు వీడ్కోలు తర్వాత ఏం చేస్తారంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ధోని బదులిస్తూ, దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఇంకా క్రికెట్ ఆడుతున్నా, ఐపీఎల్లో బరిలోనే ఉన్నా, వీడ్కోలు తర్వాత ఏం చేస్తాననేది ఆసక్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా కొంతకాలం సైన్యంలో పనిచేస్తా, గత కొన్నేళ్లుగా పని చేయలేకపోయానని తెలిపాడు. ఇక ఒకరిది ఆరంభం, మరొకరిది పోరాటం అంటూ కూడా ఇక్కడ సంజు శాంసన్ గురించి ఒక వార్త వచ్చింది. మొన్ననే అతను 3వ వన్డేలో సెంచరీ చేశాడు. ఆ కుర్రాడిదేమో ఆరంభం, తొలి అడుగులే ఘనంగా వేసి అదరగొట్టాడు. ఈ ఆటగాడిదేమో పోరాటం, 8.5 ఏళ్ల కెరీర్లో తొలి శతకంతో ఆకట్టుకున్నాడు. ఆ కుర్రాడు సాయి సుదర్శన్ కాగా, ఈ ఆటగాడు సంజు శాంసన్. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో ఆకట్టుకున్న ఇద్దరు భారత జట్టులో సుస్థిర స్థానమే లక్ష్యంగా సాగుతున్నారంటూ కూడా సంజు శాంసన్ గురించి ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక ఫోర్బ్స్ జాబితాలో సింధు, భారత స్టార్ షట్లర్ పివి సింధు 2023 అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు చేసుకుంది. ఆమె 59 కోట్లతో ఈ లిస్టులో అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్తో కలిసి 16వ స్థానంలో నిలిచింది. ఇక టైటాన్స్ బోణీ కొట్టింది. ప్రో కబడ్డీ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన పోరులో టైటాన్స్ 37-36తో హర్యానా స్టీలర్స్ పైచేయి సాధించింది. ఇక విండీస్దే టీ20 సిరీస్. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ని వెస్టిండీస్ 3-2తో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరిదైన 5వ టీ20లో విండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఇక జ్ఞాననేత్రం పేరుతో సైన్స్ సంబంధించినటువంటి వార్తలు ఇవన్నీ. నిద్రలో జ్ఞాపకాలను పదిలపరచడంలో శ్వాసకు పాత్ర ఉందంటూ కూడా ఒక వార్తా కథనం. నిద్రించే సమయంలో మన శ్వాస ప్రక్రియ మెదడులో జ్ఞాపకాలను పదిలపరుచుకునే తీరును ప్రభావితం చేస్తుందని జర్మన్, బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఆడవారి కన్నీళ్ల వాసన చూస్తే అంతే మరి, మగవారిలో దూకుడు తగ్గిపోతుందట. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి అంటూ కూడా ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు. ఎంతవారు కానీ, వేదాంతులైన కానీ, వాలు చూపు సోక కానీ తేలిపోదురై కైపులు అని ఓ సినీ కవి అన్నారు. ఇజ్రాయెల్కి చెందిన శాస్త్రవేత్తలు కూడా దాదాపు ఇలానే అంటున్నారు. కాకపోతే వీరు ఆడవాళ్ళ కళ్ళ గురించి కాకుండా కన్నీళ్ల గురించి మాట్లాడుతున్నారు. కన్నీళ్ల వాసన పీలిస్తే ఎంత దూకుడుగా ఉండే మగవాడికైనా కళ్ళెం పడిపోతుందట. శాంత స్వభావులుగా మారిపోతారట. ఆడవారి కన్నీళ్ల వాసన అది మగవారిపై చూపించే ప్రభావంపై ఇజ్రాయెల్కి చెందిన వీజ్మ్యాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మహిళల కన్నీళ్లలోని రసాయనాలు పురుషుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వీరు చెప్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ వార్త. మీ తిరస్కరణ బాధ కలిగించింది, భేటీకి రాకపోవడంపై ఖర్గేకు ధన్కడ్ లేఖ. ఒకేసారి అంతమంది సస్పెన్షన్ ప్రజాస్వామ్యానికి హానికరం, కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుగులేఖ అంటూ కూడా ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆయన ఒక భేటీ నిర్వహించారు. దానికి మల్లికార్జున ఖర్గే ఆబ్సెంట్ అయ్యారు. మీ తిరస్కరణ బాధ కలిగించింది, భేటీకి రాకపోవడంపై ఖర్గేకి ధన్కడ్ లేఖ రాస్తే ధన్కడ్కి మళ్ళీ ఖర్గే మరొక లేఖ రాశారు. ఒకేసారి అంతమంది సస్పెన్షన్ ప్రజాస్వామ్యానికి హానికరం అంటూ కూడా. ఇక 2024లో భాజపాను ఓడించాలి. నిన్న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి ఇక ఒక ధర్నా నిర్వహించింది. ప్రొటెస్ట్, ఇక్కడ మనం చూస్తున్న ప్రొటెస్ట్ పేరుతో జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఇండియా కూటమి నేతలు అధీర్ రంజన్, సీతారాం యేచూరి, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, తిరుచి శివ, డి రాజా, ఇండియా కూటమి కీలక నేతలందరూ కూడా దీనికి హాజరయ్యారు. ఇక 100 ఏళ్ల అవసరాలు తీరుస్తాయి,
కీలక బిల్లులు 100 అవసరాలు దేశానికి తీరుస్తాయంటూ కూడా ఇక్కడ ప్రహ్లాద్ జోషి పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. అలాంటి కొత్త బిల్లును ఆమోదించామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక కేజ్రీవాల్‌కు మూడోసారి ఈడీ సమన్లు, ఇప్పటివరకు 2 సార్లు ఈడీ సమన్లను పట్టించుకోలేదు. మద్యం కేసులో జనవరి 3న ప్రశ్నించున్నట్టు మరోసారి ఈడీ పిలిచింది కేజ్రీవాల్‌ని. మరి ఈసారి కూడా ఆయన వెళ్తారా లేదా, వెళ్ళకపోతే న్యాయపరమైన చట్టపరమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటారనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. ఇక సోదరుడికి మహిళ కిడ్నీ దానం, వాట్సాప్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త అంటూ కూడా యూపీలో జరిగింది ఇది. రఫా పైనే ఇజ్రాయెల్ గురి, కొనసాగుతున్న దాడులు, బురేజ్ వదిలి వెళ్లాలని ప్రజలకు హెచ్చరిక. ఇంకా రఫా పైన ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని రఫాలు ధ్వంసమైన భవనాలు. అత్యవసర అడ్డంకి లేని మానవతా సాయం, గాజాపై ఐరాస భద్రతా మండలి తీర్మానం అంటూ కూడా మానవతా సాయాన్ని అందించడానికి మరొక తీర్మానం ప్రవేశపెట్టారు ఐరాస భద్రతా మండలి. జీవిత భాగస్వాములను రంగు లేదని విడిచిపెట్టలేరంటూ కూడా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏదైతే కలర్ గురించి ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చర్మం రంగు ఆధారంగా జీవిత భాగస్వామిని విడిచిపెట్టే స్వేచ్ఛ ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ఇక ప్రేమ కానుక ఇచ్చిన చిలుక 3 ఏళ్లు నడిపింది విడాకుల కేసు అంటూ కూడా ఒక విచిత్రమైనటువంటి ఒక వార్తా కథనం. మహారాష్ట్రలోని పూణేలో అందమైన ఆఫ్రికన్ గ్రే చిలుక భార్యాభర్తల విడాకుల కేసును 3 ఏళ్లు నడిపింది అంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక దేశవ్యాప్తంగా 22 JN1 కేసులు నమోదయ్యాయి. 4 రాజ్యసభ సీట్లకు జనవరి 19న ఎన్నిక జరగబోతోంది. ఇక మానవ అక్రమ రవాణా అనుమానంతో 303 మంది భారతీయులు ఉన్న విమానం ఫ్రాన్స్లో నిలిపేతంటూ కూడా ఇక్కడ ఒక వార్త కథనం ఇచ్చారు. ఇక గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు వస్తున్నారు. ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అటెండ్ అవుతారు ఈ జనవరి 26న జరిగేటువంటి గణతంత్ర వేడుకలకి. పూంచ్ సెక్టార్లో 30 మంది ఉగ్రవాదులు, భారత సైన్యం అంచనా, మొదలైన గాలింపు చర్యలు. పూంచ్ జిల్లాలో జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతంలో సైనికులు పహారా కాస్తున్నారు. ఇక భూ సమస్యలపై విన్నపాలు, నిన్న ప్రజా దర్బారుకు కూడా ప్రజలు వెల్లువెత్తారు. ఇక్కడ ప్రజావాణికి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినాయి. ప్రజాభవన్కి తరలివచ్చిన అర్జీదారులు ఇక రకరకాల సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదని, ఏనాం భూమిని కాజేశారంటూ ఇక వచ్చిన వారందరూ అనేక సమస్యలతో వచ్చారు అర్జీదారులు. ఇక్కడ మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇక మంత్రి శ్రీధర్ బాబును సన్మానిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు. నాంపల్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు ఎంపికయ్యారు. జనవరి 1న నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1న ప్రారంభం కానున్నది. ప్రజలకు సేవ చేస్తే ఆదరిస్తారు, సామాజిక బాధ్యతగా వెంకటస్వామి అంబేద్కర్ విద్యాసంస్థను స్థాపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ఆల్యూమిని అంటే పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. గ్రాడ్యుయేషన్ డే చేశారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం, పట్టభద్రుల దినోత్సవంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో పొన్నం ప్రభాకర్, వివేక్, రమ, రఘు. ఇక ఇంటర్ బోర్డుకు కార్యదర్శి నియమించండి, సీఎం రేవంత్ రెడ్డికి ఇంటర్ విద్యా ఐకాస వినతి పత్రం ఇచ్చింది. వైభవం శ్రీరాముల తెప్పోత్సవం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం భద్రాచలంలో తెప్పోత్సవం నిర్వహించారు. ఇక పూర్వ విద్యార్థులు, విద్యా సంస్థలకు రక్షా కవచాలంటూ కూడా JNTU హైదరాబాద్ ప్రపంచ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఎవరైతే ఇక అందులో చదివి వెళ్ళారో వాళ్ళు ఈ విద్యా సంస్థలకు రక్షణ కవచాలుగా ఉపయోగపడాలంటూ కూడా గవర్నర్ తమిళిసై ఒక మంచి అంటే తన సందేశాన్ని ఇచ్చారు. నేడు యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి. ఈరోజు ముక్కోటి ఏకాదశి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరగబోతున్నాయి. నేడు యాదాద్రిలో కూడా ముక్కోటి ఏకాదశి నిర్వహించనున్నారు. ఇక వర్సిటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయండి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతి అంటూ కూడా వర్సిటీలో అనేక అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేయాలంటూ కూడా బుర్రా వెంకటేశంకు వినతి అందించారు. ఇక ఆటో డ్రైవర్ల సమస్యలపై భారాస కమిటీ వేస్తుందంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక తీర్థయాత్రలకు వెళ్తూ తిరిగి రాని లోకాలకు వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై కారు లారీ ఢీ 5గురు మృత్యువాత పడ్డారు. ఇక బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇక బౌద్ధ స్థావరాలను కనిపెట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇక ప్రధాన కుట్రదారు మనోరంజనే, పార్లమెంట్ అలజడి కేసులో స్పెషల్ పోలీసు విభాగం అనుమానం. ఇక్కడ మనం చూస్తున్నాము పార్లమెంట్ సమీపంలో భద్రతను పెంచారు, అందుకే ఎంపీల సస్పెన్షన్ అంటూ పవార్కు ధన్కడ్ లేఖ రాశారు.
దుష్ప్రవర్తన కారణంగానే తప్పనిసరి పరిస్థితుల్లో సభ నుంచి ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తెలిపారు. ఇక గాజాలో పాలస్తీనులకు మద్దతుగా యెమెన్ రాజధాని సనాలో శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ మనం ఫోటో చూస్తున్నాం. భారత్ను చైనాతో పోల్చొద్దంటూ కూడా మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చైనాలో ప్రజాస్వామ్యం లేదు, భారత ప్రజాస్వామ్య దేశం కాబట్టి చైనాతో భారత్ను పోల్చొద్దు అంటూ కూడా ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ విధంగా అభిప్రాయపడ్డారు. సాకులతో చర్చల బహిష్కరణ, నేర శిక్షాస్మృతి బిల్లులపై విపక్షాల వైఖరిని తప్పుపట్టిన అమిత్ షా అంటూ కూడా సాకులతో చర్చలను బహిష్కరించారు. శిక్షాస్మృతి బిల్లుల మీద మాట్లాడకుండా తప్పించుకున్నారంటూ కూడా అమిత్ షా హోంమంత్రి ఆయన చెప్పుకొచ్చారు, మాట్లాడారు. సెంట్రల్ ఆఫ్రికాలో 21 మంది ఊచకోత, భారతీయ అమెరికన్ల ఇళ్లను దోచేస్తున్నారు, వాషింగ్టన్లో పెరుగుతున్న ఘటనలు అంటూ కూడా అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ అమెరికన్ల నివాసాల లక్ష్యంగా వ్యవస్థీకృత చోరీలు జరుగుతున్నాయి. వాషింగ్టన్లోని వివిధ ప్రాంతాల్లో 2 వారాలుగా ఇలాంటి ఘటనలు పెరిగినట్లు అక్కడి మీడియా పేర్కొంది. 86 బిల్లులపై 2 గంటల కంటే తక్కువే చర్చ, స్థాయి సంఘాల పరిశీలనకు 16% బిల్లులే 17వ లోక్సభ హయాంలో గణాంకాలు ఇవి అంటూ కూడా ఇచ్చారు. కేవలం 86 బిల్లుపై 2 గంటల కంటే తక్కువ చర్చ జరిగిందంటే పార్లమెంటు ఏ విధంగా నడుస్తుందో మనం దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. చిన్న పార్టీలతో సర్దుబాట్లు ఎందుకు చేసుకోలేదు, సిడబ్ల్యూసీ భేటీలో ప్రశ్నించిన రాహుల్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో పార్టీ వ్యూహాలపై అసంతృప్తి అంటూ కూడా అక్కడ పొత్తులు పెట్టుకోవడం వల్ల పార్టీ విజయావకాశాలు దెబ్బతిన్నాయంటూ కూడా రాహుల్ గాంధీ సిడబ్ల్యూసీ భేటీలో ప్రశ్నించారు. ఇక లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భాజపా జాతీయ ఆఫీసు బేరర్ల భేటీ నేడు కొనసాగనున్న సమావేశం ఢిల్లీలో జరగబోతుంది. ఇక రష్యా దళాలపై మౌస్ ఫీవర్ ప్రభావం పెద్దగా పట్టించుకొని మాస్కో కమాండర్లు అంటూ ఉక్రెయిన్ ప్రకటించింది. ఇక మహారాష్ట్రలో సీట్ల పంపకంపై పవార్తో రాహుల్ చర్చ, అక్కడ ఎన్సీపీ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో సీట్ల పంపకంపై శరద్ పవార్తో రాహుల్ గాంధీ చర్చ చేశారు. అదే నిజమైన నాయకత్వ లక్షణం, నానమ్మ ఇందిరపై వరుణ్ ప్రశంసలు. తన నానమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై భాజపా ఎంపీ వరుణ్ గాంధీ ప్రశంసలు కురిపించారు. ఒక గెలుపు వల్ల లభించిన పేరు ప్రతిష్టలను నిజమైన నాయకుడు తన ఖాతాలోనే వేసుకోవడని అన్నారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్య చేశారు. ఆ యుద్ధం తర్వాత అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ శ్యామ్ మానిక్ షాకు ఇందిరాగా రాసిన లేఖను ఆయన షేర్ చేశారు. బృందమంతా కలిసికట్టుగా కృషి చేస్తేనే విజయం లభిస్తుందని నిజమైన నాయకుడికి తెలుసు. గెలుపు వల్ల వచ్చిన పేరు ప్రతిష్టలను తన ఒక్క ఖాతాలోనే వేసుకోకుండా విశాల హృదయం ఎలా ఉండాలా లీడర్కి తెలుసని వరుణ్ వ్యాఖ్యానించారు. ఇక చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో చార్లెస్ యూనివర్సిటీలో విద్యార్థి కాల్పుల నుంచి తప్పించుకోవడానికి ఓ భవనం కింద దాక్కున్న వ్యక్తులు గురువారం చోటు చేసుకున్న ఈ కాల్పుల ఘటనలో 15 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక నిజాలన్నీ బయటపెడతా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను బెదిరిస్తూ సుకేష్ లేఖ రాశారు. ఇవి ఈరోజు ఈనాడు వచ్చిన ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సాక్షి దినపత్రికలోని వార్తలను పరిశీలిద్దాం. ఏంటి కథలు పడుతున్నావు? ఐ మీన్ కథలు దొబ్బేస్తున్నావు కదా? ఇన్స్పిరేషన్ సార్. మీకు నచ్చిన సినిమా ఫార్మాట్లో మీ ఫేవరెట్ స్టార్స్ అందరి స్టోరీస్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. కథ ఓపెన్ చేస్తే నా కథ రాయాలంటే నీకు దాంతో పాటు ఇంకో 10 మంది యాక్టర్లు కావాలి. కేజీఎఫ్లో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్కి ప్రామిస్ చేశారా? అమ్మ నేను పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా. అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీఈ్ నెవర్ బీన్ టు సింగపూర్ టిల్ నౌ. మరి చిన్నప్పుడు తూనీగా తూనీగా తూ అనే లోపే తూ అనే మరి మాస్ ఎపిసోడ్లు ఏమైనా ఉన్నాయా? హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ బాలయ్యబాబు ఫ్యాన్స్. అంటే లిటరల్గా అసలు ఏం వన్ ఫైన్ డే ఆడ వెనకాల 4 షర్ట్ ఇలా పైకి మడత పెట్టేసి హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకున్నాం అని వెళ్ళిపోయాడు. మీరు సాఫ్ట్ మనిషి, మీరు చాలా ఇన్నోసెంట్. యాంగిల్ ఉందా? షర్ట్ పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు. అప్పుడు ఐ స్టార్టెడ్ పుషింగ్ పీపుల్ మ్యాన్, రే కంట్రోల్ అని. సందీప్ సడన్లీ అన్నని పిలిచి
అరే నీలో ఉందో లేదో తెలియదు కానీ మీ తమ్ముడిలో అర్జున్ రెడ్డి యాంగిల్ ఉందిరా అన్నాడు. బాబుకి చిన్నప్పుడు స్కూల్స్లో నో లవ్ స్టోరీస్? థ్యాంక్స్ అసలు నాకు ఈ మెమరీ గుర్తు చేసావు. 3 years నేను అమ్మాయితో మాట్లాడలేదు. నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది యాక్చువల్లీ ఆలోచిస్తే. స్లామ్ బుక్ ఇస్తే రాసింది, ఫోన్ నంబర్ రాసి డోంట్ కాల్ అని కూడా రాసింది పక్కన. దాని తర్వాత ఏంటిది రాకు. పాప లైఫ్లో జరిగిన ఇన్సల్ట్ ఏమన్నా ఉందా? That incident that happened last Ugadi. లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఇది రియాక్షన్. నాకు రాస్తుంటే పేరు చూసుకోపోయేసరికి టప్ప 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 కళ్ళమ్మ నీళ్ళు కారిపోయి పేపర్ మీద పడిపోయి కోడర్ వచ్చి ఏడుస్తున్నావు ఏంట అది. ఈ 10 yearsలో ఐమ్ షూర్ ఆల్ ఆఫ్ us have ups and downs. నాకు ఒక్కటి చాలా పెద్ద జోల్డ్ ఏంటంటే మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. డాడీ బ్లాంక్ అయిపోయారు మొత్తం. ఈజ్ నాట్ రియాక్టింగ్ టు ఎనీథింగ్. మన లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ అయినప్పుడే మనకి తెలుసు ఇలా ఒక సినిమాలో చూపించినట్టు కూడా జరుగుతుంది రియల్ లైఫ్ లో. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. సాక్షి దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూద్దాం. ఆంధ్ర ఎడిషన్ బ్యానర్ హెడ్డింగ్ చూసినట్లయితే దొంగ నాటకం, ఫ్యాన్ క్లీన్ స్వీప్ చేసిన 4 ఉమ్మడి జిల్లాలపై టీడీపీ గురి, లక్షలాది ఓట్లు తొలగించాలంటూ బోగస్ ఫారం 7 దరఖాస్తులు, గంపగుత్తగా దాఖలు చేసిన టీడీపీ ఎన్నికల సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్, వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా పావులు, కర్నూలు, వైఎస్ఆర్, నెల్లూరు, విజయనగరం జిల్లాలు టార్గెట్, 80 నుంచి 90% దరఖాస్తులు బోగస్వేనంటూ ఈసీకి కలెక్టర్ల నివేదిక, ఎన్నికల యంత్రాంగం అప్రమత్తతో ప్రజాస్వామ్యానికి ఊపిరి అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక అభిమానులపై పంజా, బ్రో ఇదేం పద్ధతి అంటూ వాపోతున్న జనసేన కార్యకర్తలు, సీఎం పదవిపై రకరకాలుగా మాట్లాడుతూ గందరగోళానికే పవన్ కళ్యాణ్ ముగ్గు, కానీ గెలిస్తే చంద్రబాబే సీఎం అని పవన్ కూడా అంగీకరించారని చెప్పిన లోకేష్, ఇందులో సందేహాలకు తావులేదని 150 సీట్లకు అభ్యర్థులు రెడీ అని చెప్పిన చంద్రబాబు, ఈ విషయంపై ప్రశ్నలకు తప్పించుకునే రీతిలో నాదెండ్ల సమాధానాలు, మూడోసారి కూడా మోసమేనా అంటూ మండిపడుతున్న జనసేన నేతలు, పవన్ సీఎం పదవిపై ఆశలు వదిలేశావా అంటూ హరిరామ జోగయ్య లేఖ, జన సైనికుల కలలు ఏమవ్వాలంటూ నిలదీత, వివరాలు 5వ పేజీలో. చింతకాయలకు చెంపదెబ్బలు రాల్తాయి, వాస్తవాలను పట్టించుకోకుండా గాదిరాజు ప్యాలెస్ గురించి అయ్యన్న దిగజారుడి ఆరోపణలు, కుమారుడి సీటు కోసం చంద్రబాబు మెప్పు పొందడానికి సీఎం కుటుంబంపై దుష్ప్రచారం, గాదిరాజు ప్యాలెస్ అడిగారనటం అవాస్తవం, గాదిరాజు ప్యాలెస్ అధినేత రామకృష్ణరాజు అయ్యన్న ముఖమే చూడలేదని స్పష్టీకరణ. ఇక రౌండప్లో చేనేత పురిలో చైతన్య భేరీ అంటూ కూడా ఎమ్మిగనూరులో ఘనంగా వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర, తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలతో కిక్కిరిసిన పురవీధులు, జై జగన్ నినాదాలు, ఈలలు, కేరింతలతో మారుమోగిన సభా ప్రాంగణం, మళ్ళీ జగనే కావాలంటూ ప్రజల నినాదాలు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన సభకు హాజరైన జన సందోహంలో భాగం అంటూ కూడా ఇక్కడ ఫోటో చూస్తున్నాం. అదేవిధంగా సభలో ఐక్యత చాటుతున్న ప్రజాప్రతినిధులు. మండపేటలో కూడా జరిగింది. ఇక్కడ మండపేటలో మారుమోగిన సాధికార నినాదం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ప్రసంగిస్తున్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసు, అదేవిధంగా తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. ఘనంగా వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర, పరిసర నియోజకవర్గాల నుంచి కూడా భారీగా ప్రజల రాక, జనసంద్రంలో మండపేట వీధులు, 2000 బైకులతో యువత ర్యాలీ, జై జగన్ అంటూ ప్రజల నినాదాలు. ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగిన సభకు హాజరైన జన సందోహంలో ఓ భాగం. ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇది. దొంగ నాటకం, ఫ్యాన్ క్లీన్ స్వీప్ చేసిన 4 ఉమ్మడి జిల్లాలపై టీడీపీ గురి అంటూ కూడా ఒక వార్త ఇక్కడ ఇచ్చారు.
ఇక క్రైస్తవ ఆస్తులను కొలగొట్టింది తెలుగు తమ్ముళ్లే బాబు, గుంటూరు విజయవాడ వస్తే నిరూపిస్తాం, దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత జగన్ది అంటూ కూడా మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. ఇక సంద్రంలో విండ్ పవర్, ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్ 2023 ప్రకటించిన కేంద్రం, సముద్రంలో సర్వే కోసం 3 ఏళ్ల గడువు 5 ఏళ్లకు పెంపు, ప్రాజెక్టుల లీజు వ్యవధి 35 ఏళ్లుగా నిర్ణయం, మెగావాట్కు 1,00,000 సెక్యూరిటీ డిపాజిటు, దేశ విదేశాలు విస్తరిస్తున్న ఆఫ్ షోర్ విండ్ పవర్ ప్లాంట్స్, రాష్ట్రంలో పెరుగుతున్న పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అంటూ కూడా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి. ఇక్కడ రాష్ట్రంలో సముద్రం అనుకూలం అంటూ కూడా ఇక్కడ ఒక బాక్స్ ఐటమ్ ఇచ్చారు. ఇక హైకోర్టులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఇక సీమశిఖలో సెంచురీ, వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైన బద్వేలు సెంచురీ ప్యానెల్స్ నేడు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం, 1000 కోట్లతో యూనిట్ ఏర్పాటు, 2,666 మందికి ప్రత్యక్షంగా లభించనున్న ఉపాధి, 25,000 రైతు కుటుంబాలకు లబ్ధి, 80,000 ఎకరాలు జామాయిల్ చెట్ల పెంపకానికి ప్రోత్సాహం, ఇప్పటికే సబ్సిడీ ధరకు 50 లక్షల విత్తన మొక్కల పంపిణీ, ఈ యూనిట్కి అనుబంధంగా నాయుడుపేటలో రిసీన్ తయారీ యూనిట్. ఇక విదేశాల్లో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు, యుఏఈ, సింగపూరు, కువైట్, ఖతార్ దేశాల్లో పలు సేవా కార్యక్రమాలు. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే JN1 పై జాగ్రత్త అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. ఇక కరోనా కొత్త వేరియంట్పై సీఎం జగన్ ఉన్నత సమీక్ష, వైరస్ కట్టడి చర్యలపై అధికారులకు దిశానిర్దేశం, సచివాలయాలు, విలేజ్ క్లినిక్లను అప్రమత్తంగా ఉంచాలని ఆదేశం, ఆసుపత్రుల్లో అందుబాటులో పడకలు 56,741, వేగంగా విస్తరించే లక్షణం ఉన్న ఆసుపత్రులకు రాకుండానే రికవరీ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. ఇక గందరగోళం సృష్టించే శక్తులపై కఠిన చర్యలు అంటూ వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి హెచ్చరించారు. 40 ఏళ్ల ప్రజా జీవితం పుస్తకాన్ని సీఎంకు జగన్కు అందజేసిన ధర్మాన, పుస్తకం ప్రతిని సీఎం జగన్కు అందజేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన ప్రజా జీవితంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా, చట్టసభలో వివిధ అంశాలపై చేసిన ప్రసంగాలతో 40 ఏళ్ల ప్రజా జీవితం పేరిట రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. ఎస్ఐ అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల, పారదర్శకంగా మెరిటు, రోస్టర్ విధానంలో నియామకాలు, నాన్న ప్రోత్సాహం, అమ్మ మార్గదర్శకత్వం అంటూ క్యాట్ ర్యాంకర్ కుమార సాయి విష్ణు రాష్ట్రం నుంచి ఒకే ఒక్కడు కావడం విశేషం అంటూ కూడా విజేత కుమార సాయి విష్ణుతో తల్లిదండ్రులు రమాదేవి, రామ్మోహన్. ప్రవాసాంధ్రులకు బీమా భరోసా, ఉద్యోగులకు ప్రీమియంలో 50% రాయితీ, విద్యార్థులకు ఉచితంగా బీమా, న్యూ ఇండియా అస్యూరెన్స్తో ఏపీఎస్ఆర్టీఎస్ ఒప్పందం. ఇక సీఎం జగన్ పెద్ద మనసు, 3 రోగులకు 24 గంటల ఆర్థిక సాయం. ఇక లోకేష్ అరెస్ట్కి అనుమతి ఇవ్వండి అంటూ కూడా ఇదొక కీలకమైనటువంటి వార్త. లోకేష్ తను భారీ బహిరంగ సభలో, యువగళం ముగింపు సభలో రెడ్ బుక్ చూపిస్తూ కొంతమంది అధికారులను బెదిరించారు అంటూ కూడా సిఐడి న్యాయస్థానాన్ని అప్రోచ్ అయింది, ఒక మెమో దాఖలు చేసింది. సెక్షన్ 41A నోటీసులోని షరతులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు, రెడ్ బుక్ పేరుతో పోలీసులను, సాక్షులను బెదిరించారు, న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు ఆరోపణలు చేశారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో సిఐడి పిటిషను, నేరుగా అరెస్ట్ చేయవచ్చుగా అని సిఐడిని ప్రశ్నించిన కోర్టు అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేశామన్న సిఐడి. అయితే లోకేష్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత స్పందిస్తామన్న న్యాయస్థానం. తదుపరి విచారణ 28కి వాయిదా, హైకోర్టులోనూ మెమో దాఖలు చేసిన సిఐడి. ఇక ఇదొకటి కీలకమైంది. ఏసీబీ కోర్టు జడ్జి స్పందిస్తూ 41A కింద నిర్దేశించిన షరతును ఉల్లంఘిస్తే మీరే నేరుగా అరెస్ట్ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ పిటిషన్ దాఖలు చేశామని దుష్యంత్ బదులిచ్చారు. అలా అయితే ముందు తాను లోకేష్ ఇంటర్వ్యూలను చూసి ఆ తర్వాత స్పందిస్తానని జడ్జి చెప్పారు. ఇక సామాజిక హితం, ఏపీలో 3 ఏళ్లుగా పెరిగిన సామాజిక సేవల వ్యయం అంటూ కూడా ఒక వార్తా కథనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక అభిమానులపై పంజా, పొత్తులో సీఎం అభ్యర్థిపై లోకేష్ ఏమన్నారంటే కూడా ఇక్కడ ఇచ్చింది. విలేకరి ప్రశ్న, ఓట్లను పంచుకుంటున్నారు, సీట్లను పంచుకుంటున్నారు, సీఎం పదవిని కూడా జనసేనతో పంచుకుంటారా? చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, దేర్ ఇస్ నో సెకండ్ థాట్.
రెండో మాటే లేదు. పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు చెప్పారు, సమర్థవంతమైన నాయకత్వం కావాలి, అనుభవం ఉన్న నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమని చాలా స్పష్టంగా చెప్పారు. దేర్ ఈజ్ నో యాంబిగ్యూటీ, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు అంటూ కూడా చెప్పారు. లోకేష్ వ్యాఖ్యలపై విలేకరుల సమావేశంలో నాదెండ్ల స్పందన అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. విలేకరి ప్రశ్న, టీడీపీ జనసేన పొత్తులో చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అని లోకేష్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. పవన్ ఎన్నాళ్లుగా ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థి ఎవరన్నది చర్చించే నిర్ణయం ఉంటుందంటున్నారు కదా అని విలేకరులు ప్రశ్నిస్తే నాదెండ్ల, నేను పర్టికులర్గా వినలేదు, మీరు అనేది నిజమైతే పొత్తులో భాగంగా పరస్పరం గౌరవించుకోవాలి. కొన్ని ఆలోచనలు సరైన సమయానికి ఇరు పార్టీల నాయకులు కూర్చొని, ఇరు పార్టీల ఎమ్మెల్యేలు కూర్చొని ఆ సందర్భంగా వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నా దృష్టిలో అయితే దీనిపై నిర్ణయం జరిగినట్లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక అధికారం కోసం బాబు రాజకీయ వ్యభిచారం అంటూ కూడా బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఆరోపించారు. జన సైనికుల కళలు ఏమి కావాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి లేఖ రాసిన హరిరామ జోగయ్య. ఇక ప్రజల భద్రత పైన బురద రాతలైన ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఈనాడులో వచ్చే వార్తలు ఖండిస్తూ ప్రతిరోజు సాక్షి కొన్ని వార్తా కథనాలను అందిస్తుంది. ఈరోజు ప్రజల భద్రత పైన బురద రాతలైన అంటూ కూడా సీసీ కెమెరాల పేరుతో మరో అప్పు అంటూ రామోజీ తప్పుడు కథనం, జరిమానాల ద్వారా అప్పు తిరిగి చెల్లిస్తారంటూ వక్ర భాష్యాలు. ఈనాడు రాతలు ఖండించిన ఏపీఎస్ఎఫ్ఎల్. ఇక అన్యాక్రాంతమైన 1500 కోట్ల మఠాల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లడించారు. ఇక ఆంధ్రజ్యోతి ప్రతులు దహనం చేసిన బాలయ్య అభిమానులు అంటూ కూడా ఒక వార్త ఇది. నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను దహనం చేశారు. ఉత్తరాంధ్రలో నారా లోకేష్ యువగళ ముగింపు సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పాల్గొన్నప్పటికీ ఆంధ్రజ్యోతి పత్రికలో నందమూరి బాలకృష్ణ పేరు, ఫోటో కావాలనే ప్రచురించలేదని వారు మండిపడ్డారు. బాలకృష్ణపై ఆంధ్రజ్యోతికి ఎందుకు ఈ వివక్షను ప్రశ్నించారు? ఆంధ్రజ్యోతి యాజమాన్యం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నందమూరి అభిమానులకు వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఆర్బీకే వ్యవస్థ అద్భుతం, వియత్నాం ప్రొవిన్షియల్ నేషనల్ అసెంబ్లీ ప్రతినిధి బృందం పరిశీలించింది. విశాఖ జిల్లా వేముల వలస ఆర్బీకేని సందర్శించారు వారు. ఇక మరో చంద్రముఖిలా పవన్ తయారయ్యాడు అంటూ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విమర్శ చేశారు. ఇక జాతీయ అంతర్జాతీయ విషయానికి వస్తే డ్రాగన్పై అనుమానాలు, అంటే అణు బాంబులను తయారు చేస్తుంది, అణు పరీక్షలు చేస్తుంది అనేటువంటి అనుమానాలు చాలా కాలంగా చైనా మీద ఉన్నాయి. అందుకనే డ్రాగన్ అంటే చైనాపై అనుమానాలు అనే హెడ్డింగ్ పెట్టారు. అణు పరీక్షలకు సిద్ధమవుతున్న చైనా, వాయవ్య చైనాలోని లోపునూరు ఏర్పాట్లు అంటూ కూడా ఇక్కడ ఇస్తారు. అణు పరీక్షా కేంద్రంగా భావిస్తున్న ప్రాంతం డ్రిల్లింగ్ రిగ్ బ్రాండంతో సూచించింది. ఇక్కడ 1964 నాటి పరీక్షా కేంద్రంలో కొన్నేళ్లుగా చురుగ్గా కదలికలు, ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి, సర్వత్రా ఆందోళనలు, మరోసారి అంతర్జాతీయ ఆయుధ పోటీ అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. భద్రతా పరంగా భారత్ కూడా పెను సవాలే, అణుబాంబులు తయారు చేస్తుంది, దాని మీద అణు పరీక్షలు నిర్వహిస్తుంది చైనా రహస్యంగా అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక భారత్ను చైనాతో పోల్చొద్దు అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒక వార్తా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో భారత్ను పొరుగు దేశమైన చైనాతో పదే పోలుస్తుండటం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసహనం వ్యక్తం చేశారు. భారత్ను ప్రజాస్వామ్య దేశాలతో పోల్చాలి తప్ప చైనాతో కాదని తేల్చి చెప్పారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల వార్తాపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదని, అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతోందని చెప్పారు. భారత్ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చడమే సముచితమని సూచించారు. ఇక సస్పెన్షన్ కోసం వాళ్లే అభ్యర్థించారంటూ కూడా ప్రహ్లాద్ జోషి విపక్ష సభ్యుల్ని పార్లమెంట్ నుంచి అంటే సస్పెండ్ చేయడం మీద ఆయన ఒక వివరణ ఇచ్చారు. సస్పెన్షన్ కోసం ప్రతిపక్ష సభ్యులే అభ్యర్థించారంటూ కూడా ప్రహ్లాద్ జోషి చెప్పుకొచ్చారు. ఇక గణతంత్ర దినోత్సవాలకు ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అటెండ్ అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న 75వ భారత గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక గాజాలో 20,057కు చేరిన మృతుల సంఖ్య. ప్రఖ్యాత కవి ఇమ్రోజ్ కన్నుమూశారు. ఇమ్రోజ్గా అందరికీ సుపరిచితుడైన ప్రముఖ కవి, కళాకారుడు ఇందర్జీత్ 97 సంవత్సరాలైన ముంబైలో కన్నుమూశారు. ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. నిన్న జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి పార్టీల నేతలు సమావేశమయ్యారు. అక్కడ ఆందోళన కార్యక్రమాన్ని, ధర్నాన్ని నిర్వహించారు. శుక్రవారం ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి ధర్నాలో యేచూరి, రాహుల్, ఖర్గే, పవార్, డి రాజా తదితరులు పాల్గొన్నారు. ఇక మరో 640 కోవిడ్ కేసులు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా. కేజ్రీవాల్కు ఈడీ మూడోసారి సమన్లు జారీ చేసింది. ఇక విన్ డీజిల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. విన్ డీజిల్ ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు.
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ యాక్షన్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ వివాదంలో చిక్కున్నారు. 2010లో సహాయకురాలిగా పనిచేస్తున్న సమయంలో అత్యాచారానికి ప్రయత్నించారంటూ మాజీ ఉద్యోగిని ఆస్టా జొనాన్సన్ తాజాగా ఆయనపై ఆరోపణలు చేశారు. ఇక కర్ణాటకలో హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేశారు. హిజాబ్ ఇక్కడ చూస్తున్నాము. కర్ణాటకలో విద్యా సంస్థలో హిజాబ్ ధారణపై ఆంక్షలను ఎత్తివేసినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ప్రకటించారు. దాడి వెనుక పాక్, చైనా. లద్దాఖ్ నుంచి ఆర్మీని వెనక్కి తీసుకొచ్చేలా భారత్పై ఒత్తిడికి కుట్ర. కాశ్మీర్లో ఉగ్రవాద ముఠాలకు 2 పొరుగు దేశాలు ఓతం. సిటీ పేజీలు ఇవి. రాష్ట్రీయ విషయానికి వస్తే నిన్న ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక్కడ గాదిరాజు ప్యాలెస్ని ముఖ్యమంత్రి సతీమణి హస్తగతం చేసుకుంటున్నారు, వాళ్ళ మీద ఒక ఒత్తిడి తెస్తున్నారంటూ ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. దాని ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఈరోజు చింతకాయలకు చెంపదెబ్బలు రాలుతాయి. విశాఖ గాదిరాజు ప్యాలెస్లో మిగులు భూమి ఉందంటూ 2018లోనే యుఎల్సి జాబితా. పక్కా సర్వేతో అసలు లెక్కలను తేల్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ యజమానికి జేసీ నోటీసులు. తద్వారా ఆ స్థలాన్ని క్రమబద్ధీకరించుకునే అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాస్తవాలను పట్టించుకోకుండా అయ్యన్న పాత్రుడు దిగజారుడు ఆరోపణలు. కుమారుడికి సీటు కోసం చంద్రబాబు మెప్పు పొందడానికి సీఎం కుటుంబంపై దుష్ప్రచారం. గాదిరాజు ప్యాలెస్ను అడిగారనటం అవాస్తవం. గాదిరాజు ప్యాలెస్ అధినేత రామకృష్ణరాజు ఇప్పటి వరకు నేరుగా అయ్యన్న ముఖమే చూడలేదని స్పష్టీకరణ. గాదిరాజు ప్యాలెస్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ప్యాలెస్ అడిగారనేది పూర్తిగా అవాస్తవం అంటూ కూడా గాదిరాజు రామకృష్ణరాజు గాదిరాజు ప్యాలెస్ యజమాని చెప్తున్నారు. ఇక వాస్తవాలు తెలుసుకోకుండా రాస్తే చర్యలు తీసుకుంటామంటూ కూడా కేఎస్ విశ్వనాథన్ జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం చేశారు. ఇక బాబు మెప్పు కోసమే అయ్యన్న అసత్య ప్రచారం అంటూ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇంటి దొంగల ఏడుపు అంటూ కూడా ఫ్యాక్ట్ చెక్ పేరుతో మరొక వార్తా కథనం ఇది. టిడ్కో ఇళ్లపై రామోజీ దుగ్ధ 20 ఏళ్ల రుణభారం మోపిన బాబు 300 చదరపు అడుగుల ఇళ్లు ఉచితంగా అందించిన సీఎం జగన్ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇక చంద్రబాబు కోసం ఆవు కథ చెప్తావా పవన్, తల్లిని దూషించిన వాళ్ళ సభకు వెళ్ళడానికి ఎంత వాటా తీసుకున్నావు, మాజీ మంత్రి పేర్ని నాని మండిపాటు. ఇక జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు 5,776 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి హౌసింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో మరో కొత్త పార్టీ జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేసిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ. ఇక JN-1 అంత ప్రమాదకరం కాదు, ఎక్కువ మందికి సోకే అవకాశాలే తప్ప తీవ్రత ఉండకపోవచ్చు అంటూ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి తెలిపారు. సాక్షి ఇంటర్వ్యూలో ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి వారం 10 రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది, ఎక్కువ మంది గుమిగూడిన చోటకి వెళ్తే మాస్క్ పెట్టుకోవాలి, మధుమేహం ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. ఇక మన దేశ ప్రజల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉందంటూ కూడా డాక్టర్ గోపీచంద్ కిల్నాని WHO గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ మెంబర్ చెప్పారు. ఇక గ్రామాలు కళకళలాడుతున్న కంటగింపేనా ఆరంభ స్వరత్వం ఆపై అలసత్వం అంటూ కూడా ఈనాడులో వచ్చినటువంటి వార్తా కథనాన్ని ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇక్కడ ఇచ్చారు. గ్రామాభివృద్ధిని కూడా ఓర్వలేకపోతున్న రామోజీ అంటూ కూడా ఈ వార్తలు ఇచ్చారు. ఇక ప్రజావాణి వినిపించడమే ఆకాశవాణి లక్ష్యం. ఆకాశవాణి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వసుధా గుప్తా 75 సంవత్సరాల ఆకాశవాణి స్మృతి స్తూపం ఆవిష్కరణ సభలో డాక్టర్ వసుధా గుప్తా తదితరులు 75 సంవత్సరాలైంది ఆకాశవాణి నెలకొల్పి. ఆ సందర్భంగా విజయవాడలో అక్కడ ఆకాశ స్మృతి స్తూపాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ తప్పుడు వార్తలు రాస్తున్నదనే ఆంధ్రజ్యోతి బహిష్కరణ ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. ఇక జిల్లా వార్తలు వస్తే ఆనందిద్దాం రండి అంటూ కూడా నంది నాటకోత్సవాల బ్రోచర్ను ఆవిష్కరిస్తున్న పోసాన కృష్ణమురళి, విజయకుమార్ రెడ్డి తదితరులు. ఇక రాకట్టుకుంటున్న ఫల పుష్ప ప్రదర్శన. ఇక రౌండప్ చూసినట్లయితే వణికిస్తున్న చలిగాలులు అంటూ కూడా పాడేరులో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇక తోటకూర గింజలతో శ్రీవారి పాదాలు అంటూ కూడా అనకాపల్లి జిల్లా మాకవరపాలెం నుంచి ఇక్కడ వచ్చింది. పారిశ్రామికవేత్త దాత రాజేశ్వరి కన్నుమూత 94 ఏళ్ళు. రాజేశ్వరి రామకృష్ణన్ జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ చైర్పర్సన్. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత రాజేశ్వరి రామకృష్ణన్ తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని స్వగృహంలో శుక్రవారం కన్నుమూశారు.
ఇక శ్రీవారి సేవలో న్యాయమూర్తులు. తిరుమలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తిరుమల ఆలయం వెలుపల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, తిరుమల ఆలయం వెలుపల తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నంద, గణనాథుని సేవలో న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమశేఖర్లకు స్వామివారి చిత్రపటం అందిస్తున్న ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి కాణిపాకం దేవాలయంలో వాళ్ళు పూజలు నిర్వహించారు. చంద్రబాబు నివాసంలో చండీ యాగం జరిగింది. తిరుమలకు వైకుంఠ శోభ, తిరుమలలో భక్తుల రద్దీ. సామాన్య భక్తులకు అధికంగా ప్రాధాన్యం. శనివారం తెల్లవారుజాము నుంచే వైకుంఠ ద్వార దర్శనం, 10 రోజుల దర్శనాలకు ఏర్పాట్లను పూర్తి చేశారు. నేడు వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ రామ్ గోపాల్ వర్మ నిర్మించినటువంటి అంటే దర్శకత్వం వహించినటువంటి వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలిస్తున్న రామ్ గోపాల్ వర్మ అంటూ కూడా ఇక్కడ ఫోటో మనం చూస్తున్నాం. ఇక సాక్షి ఎడిటోరియల్, ఇది విజయమా వైఫల్యమా అంటూ కూడా ఇక్కడ అంటే పార్లమెంట్లో బిల్స్ ప్రవేశపెట్టిన దాని మీద దాన్ని విజయమా వైఫల్యం అంటూ కూడా ఒక ఎడిటోరియల్ రాశారు. ఇక న్యాయం వేగంగా జరిగేనా అంటూ కూడా మరొక ఎడిటోరియల్ ఆర్టికల్. రైతుకు భరోసానిచ్చే సంక్షేమ కేంద్రాలంటూ ఆర్బీకేల గురించి, రైతు భరోసా కేంద్రాల గురించి డాక్టర్ శామ్యూల్ జాన్ ఆదూరి రాసినటువంటి వ్యాసం ఇది. ఇక లైఫ్, ఇక బిజినెస్ పేజ్ చూసినట్టయితే సెన్సెక్స్ 242 పాయింట్లు లాభపడింది, నిఫ్టీ 94 పాయింట్లు లాభపడింది. ఇక స్పోర్ట్స్ పేజ్ చూసినట్లయితే క్రికెట్కి ఎల్గర్ గుడ్ బై, భారత్ టెస్ట్ సిరీస్ చివరిది అంటూ కూడా ఎల్గర్ దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్, దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాటరు, మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. భారత్తో జరిగే 2 టెస్టుల సిరీస్ తనకు చివరిది కాదని అతను వెల్లడించాడు. స్వదేశానికి కోహ్లీ వారి కుటుంబంలో వ్యక్తిగత కారణాలతో వెనక్కి తొలి టెస్టులో మళ్ళీ దక్షిణాఫ్రికా వెళ్తాడంటూ కూడా వార్త. ఇక మన బ్యాటర్లు అదరగొట్టారంటూ కూడా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్ట్లో మహిళా క్రికెటర్లు అద్భుతంగా రాణించారు. స్మృతి మందాన, జెమిమా రోడ్రిక్స్, దీపి శర్మ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. నా కొద్దీ పద్మశ్రీ పౌర పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన స్టార్ రెజ్లర్ బజరంగ్. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎన్నికపై కొనసాగుతున్న నిరసన, పద్మశ్రీ తిరిగి చేయడం బజరంగ వ్యక్తిగత నిర్ణయమన్న క్రీడా శాఖ. ఇక విండీస్దే T20 సిరీస్, ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్లో విండీస్ 3-2 తేడాతో గెలిచింది. గురువారం జరిగిన చివరిదైన 5వ T20 మ్యాచ్లో రోమన్ పావెల్ క్యాప్టెన్సీలోని విండీస్ 4 వికెట్లతో ఇంగ్లాండ్ను ఓడించింది. ముందుగా ఇంగ్లాండ్ 19.3 ఓవర్లో 132 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఫిల్ సాల్ట్ 22 బంతుల్లో 38, 5 4లు 1 6 టాప్ స్కోరర్గా నిలవగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గుణకేశ్ మోతి 3 వికెట్లు తీశాడు, ఇంగ్లాండ్ కట్టడి చేశాడు. అనంతరం విండీస్ 19.2 ఓవర్లో 6 వికెట్లకు 133 పరుగులు సాధించింది. షై హోప్ 43 బంతుల్లో 43 నాట్అవుట్ రాణించాడు. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. మళ్ళీ సోమవారం మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.